శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతధరుడు. ఏకపత్ని వ్రతధరో రాజర్షి చరిత శృతి స్వధర్మం గృహమేధీయాం శిక్షయేన్ స్వయమాచరన్ అని భాగవతంలో చెప్పారండి. అంటే ఏకపత్ని వ్రతధరుడు. సాక్షాత్తు సీతమ్మ తల్లి వచ్చి ఇంకెవరినైనా భార్యగా స్వీకరించమన్నా కూడా శ్రీరామచంద్రుడు స్వీకరించడు. శూర్పణఖ వచ్చింది, నన్ను భార్యగా స్వీకరించింది, లేదన్నాడు. తర్వాత ఆ సీత అశోక వాటికలో ఉన్న తర్వాత సీతాదేవి అంది, ఏమందంటే, స్వామి, రావణాసురుడి యొక్క అశోక వాటికలో సంవత్సర కాలం పాటు బాధలు అనుభవించింది, అవమానాలను అనుభవించింది నేను కాదు, ఈ వేదవతి. నేను అగ్నిదేవుడి యొక్క సంరక్షణలో చాలా సురక్షితంగా ఉన్నాను, కానీ నా తరపున ఈ మాయా సీత, ఈ వేదవతి నా తరపున ఎన్నో బాధలు అనుభవించింది. కాబట్టి ఆవిడని కూడా మీరు భారీగా స్వీకరించమని సాక్షాత్తు సీతమ్మ తల్లి చెప్పినా కూడా ఆయన ఏమన్నాడు, నేను స్వీకరించనన్నాడు. కానీ తరువాత వెంకటేశ్వర స్వామిగా వచ్చి ఈ వేదవతి పద్మావతిగా మారినప్పుడు ఆయన ఆవిడని భారీగా స్వీకరించాడు. అంటే ఆ భగవంతుడు ఏ భక్తుడి యొక్క కోరికని పెండింగ్ పెట్టడండి. అంటే కొంచెం పోస్ట్ పోన్ చేసినా కూడా ఏదో ఒక రోజు తీర్చేస్తాడు కోరికని.